ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హున్సా పిడిగుద్దులాట ప్రారంభమైంది. హోలీ అంటే రంగు పడుద్ది అని చెప్పడం సర్వసాధారణం. కానీ ఇక్కడ మాత్రం పంచు పడుద్ది. నిజామాబాద్ జిల్లా బోధన్ మండలంలోని హున్సా గ్రామంలో హోలీ పండుగ రోజు రంగులు చల్లుకోకపోయినా పిడిగుద్దులు మాత్రం కురిపించుకోవాల్సిందే. అదే ఇక్కడి విశిష్టత. గ్రామ శ్రేయస్సు కోసం 450 ఏళ్ల నుంచి ఇక్కడ వారు దీన్ని ఆచరిస్తున్నారు. హోలీ పండుగ వేళ వందలాది మంది ఒకే చోట చేరి 20 నిమిషాల పాటు పిడిగుద్దులు గుప్పించుకునే అరుదైన సన్నివేశం ఏటా నిజామాబాద్ జిల్లాలోని బోధన్ మండలం హున్సా గ్రామంలో కనిపిస్తుంది. గ్రామంలోని హనుమాన్ మందిరం వద్దకు వందలాది మంది గ్రామస్తులు చేరుకొని 2 వర్గాలుగా విడిపోయారు. పెద్ద తాడుకు 2 వైపులా మోహరించారు. తాడు దాటకుండా ఎదురుగా ఉన్న వారిపై పిడిగుద్దులు కురిపించారు. ఆటను చూడటానికి పరిసర గ్రామాలు, మహారాష్ట్ర నుంచి ప్రజలు తరలివచ్చారు. పోలీసులు అడ్డు చెబుతున్నా ఆచారం కొనసాగించక తప్పదని గ్రామస్తులు అంటున్నారు. సుమారు 451 ఏళ్లుగా ఈ ఆచారం కొనసాగిస్తున్నట్లు పెద్దలు చెబుతున్నారు. ఇందులో తగిలిన గాయాలకు ఎలాంటి మందులు వాడకపోయినా మానిపోతాయని వారి నమ్మకం. ఆట అనంతరం ఒకరినొకరు కౌగిలించుకుని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ పిడిగుద్దుల ఆట మహారాష్ట్రలోని సగ్రోలి గ్రామం నుంచి హున్సాకు వలస వచ్చింది. పూర్వం ఈ గ్రామం మహారాష్ట్రలో ఉండేది. ఆ రాష్ట్రంలోని సగ్రోలి గ్రామానికి బోధన్ మండలంలోని హున్సా గ్రామం చాలా దగ్గరగా ఉండేది. 2 గ్రామాలు మంజీరా నదికి అవతల యువతల ఒడ్డున ఉంటాయి. అప్పట్లో హున్సాలో పెద్ద ఎత్తున వారాంతపు సంత జరిగేది. పెద్దల ఒప్పందం ప్రకారం సంత నిర్వహించే బాధ్యత సగ్రోలికి ఇచ్చారు. సగ్రోలిలో సంత కొనసాగుతుంది. సగ్రోలి గ్రామ ప్రత్యేకమైన పిడిగుద్దులాటను హున్సాలో నిర్వహించాలని నిర్ణయించారు. అలా ఆ సాంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతుంది. సాలూరులోనూ పిడిగుద్దులాట ఆడేవారని ఈ ఆటను ఇక్కడికి తెచ్చుకున్నట్లు ప్రచారంలో ఉంది. ఇక హున్సాలో కుస్తీ పోటీ కూడా ఫేమస్. ఈసారి పెద్ద కుస్తీ బహుమానం 2000 రూపాయలుగా నిర్ణయించినట్లు తెలిసిందే. బోధన్ మండలంలోని హున్సా గ్రామంలో హోలీ పండుగ సందర్భంగా ఏటా ఈ ఆట ఆడడం ఆనవాయితీగా వస్తుంది. పిడిగుద్దులు గుద్దుకోకుంటే గ్రామానికి అరిష్టమని గ్రామ పెద్దలు చెబుతున్నారు. ఓసారి ఆడొద్దని నిర్ణయించగా అదే రోజు గ్రామంలో అపశృతి చోటు చేసుకుందని వారు తెలిపారు.